అందరికీ నమస్కారం అండి. నల్లగొండ జిల్లా గుర్రంపూడి మండలంలోని 3 ఎకరాల బత్తాయి తోట అలాగే 12 ఎకరాల బత్తాయి తోట అమ్మకానికి వచ్చాయండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ రెండు ప్రాపర్టీ గురించి క్లియర్గా అర్థమవుతుందండి. ప్రైస్ ఎంత ఉంది, ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఏ మండల్ కిందకి వస్తుంది, ఏ విలేజ్ కిందకి వస్తుంది, అలాగే హైదరాబాద్ నుంచి ఎంత దూరం వస్తుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఎంత దూరం వస్తుంది, ప్రతిదీ క్లియర్గా చెప్తానండి. చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి. మేము ప్రమోషన్ వీడియో కూడా చేస్తాము. లేదు అనుకుంటే మేము డైరెక్ట్గా మేమే సేల్ చేయాలనుకుంటే మేము సేల్ చేస్తామండి. నాట్ ఓన్లీ ఈ ప్రాపర్టీ ప్రమోషన్స్ కాకుండా బిజినెస్ ప్రమోషన్స్ కూడా చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కూడా చెప్పొచ్చండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు. అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి. ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓవర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇది గుర్రంపూడి మండలంలో ఉంటాయండి. గుర్రంపూడి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటాయండి. అండ్ ఇది బ్లాక్ టాప్ రోడ్ నుండి డైరెక్ట్ ప్రాపర్టీ అండి. అంటే సీసీ రోడ్స్ ఉంటాయి కదా, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్కి డైరెక్ట్ ప్రాపర్టీ అండి. అండ్ విలేజ్కి ఆనుకొని ఉంటుంది ప్రాపర్టీ. ఎవరైనా విలేజ్కి ఆనుకొని ఉన్న ప్రాపర్టీ అలాంటి ఇష్టపడతారు కదా, సో ఇది విలేజ్కి ఆనుకొని ఉన్న ప్రాపర్టీ అండి. ఫస్ట్ 3 ఎకరాల ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ 3 ఎకరాల ప్రాపర్టీ డైరెక్ట్ మనకు సీసీ రోడ్ ఉంటుంది కదా అండి, దానికి డైరెక్ట్గా ఉంటుంది. సో ఈ 3 ఎకరాల ప్రాపర్టీలో కూడా 3 బోర్స్ ఉంటాయండి. ప్రాపర్టీ చాలా బాగుంటుంది, కంప్లీట్గా తోట ఉంటుంది. ఈ ప్రాపర్టీలో జామ తోట అండ్ అలాగే బత్తాయి తోట అండి, రెండు ఉన్నాయి. అండ్ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుందండి. అండ్ విలేజ్కి ఆనుకొని ఉంది, మంచి సెక్యూర్ ఏరియాలో ఉంది. అండ్ ప్రాపర్టీ క్రాప్ వస్తుందండి, మంచి క్రాప్ వస్తుంది, బత్తాయి కాయలు వస్తున్నాయి. అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 32 lakhs per acre అయితే చెప్తున్నారండి. కూర్చుంటే ఇంకా తగ్గుతుంది. సో ప్రాపర్టీ ప్రైస్ అనేది పేమెంట్ని బట్టి, టైంని బట్టి కూడా తగ్గుతాయండి. సో దీని ఆనుకొని ఇంకొక 12 ఎకరాలు ఉంది. సో సేమ్ తోటనే అండి, సేమ్ ఇదే క్రాప్ ఉంటుంది. అది నక్ష రోడ్కు ఉంటుంది. అండ్ కొంచెం ముందు నుంచి వెళ్తే ఈ విలేజ్ దాటిన తర్వాత వెళ్తే అది కూడా దీనికి ఆనుకొని ఉంటుంది. కంప్లీట్గా ఇది 15 acres ప్రాపర్టీ అండి. సో ఇందులో 3 acres సపరేట్ ఉంది, 12 acres సపరేట్ ఉంది. కానీ 12 acresకి ప్రాపర్టీ ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు. ఈ 3 acres ఏంటంటే ఛాన్స్ ప్రాపర్టీ లాంటిదండి. ఎందుకంటే ఇతనికి అవసరం ఉంది కాబట్టి ఇంకా తక్కువలో కూడా ప్రాపర్టీ రావచ్చు. మేబీ మనం మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయవచ్చండి. అండ్ ఇది హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి, అంటే నల్లగొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి 6 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్ళీ నల్లగొండ టు దేవరకొండ హైవేకి జస్ట్ ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ. అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. ఆ ఏరియా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ కొనొచ్చా లేదా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేయండి. అలాగే ఈ ప్రైస్ ఇక్కడ పెట్టొచ్చా లేదా అని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి. అండ్ ప్రాపర్టీ అయితే మీరు రేట్ పరంగా కానీ అండ్ డాక్యుమెంట్ పరంగా కానీ అన్నీ క్లియర్గా ఉన్నాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు. అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు అండి. మేము ప్రమోషన్ వీడియో చేస్తున్నాము. అలాగే లేక డైరెక్ట్గా సేల్ చేయడానికి కూడా మేము చేస్తామండి. సో ఈ 12 acresకి 40 lakhs per acre అయితే చెప్తున్నారండి. అదేంటంటే ఆయనకు ఇప్పుడు ప్రాపర్టీ అమ్ముడు పోతే పోయింది, లేకపోతే ఉండని అన్నట్టు ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో డ్రై ల్యాండ్స్ కూడా ఉన్నాయండి. అంటే ఒక దగ్గర 4 acres ఉంది, ఒక దగ్గర 3 acres ఉంది, ఒక దగ్గర 20 acres ఉందండి. అలాగే ఈ నల్లగొండ టు దేవరకొండ హైవేకి 20 acres ఒకటి ఉంది ప్రాపర్టీ. అది 75 lakhs per acre అయితే చెప్తున్నారండి. అది కూడా కూర్చుంటే తగ్గుతుంది. అది హైవే అంటే ఇప్పుడు ఇది 4-way లైన్ శాంక్షన్ అయిందండి, మీరు గూగుల్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ దగ్గర నుండి కరెక్ట్గా జస్ట్ సెకండ్ ప్రాపర్టీ అవుతుంది. అది కూడా విలేజ్ టు విలేజ్కి రోడ్ ఉంటుందిగా, బ్లాక్ టాప్ రోడ్. ఆ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది ప్రాపర్టీ. నార్త్ ఫేస్లో ఉంటుంది ప్రాపర్టీ కూడా. సో ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. ఎవరన్నా ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ఏరియాలో, అంటే ఈ నాట్ ఓన్లీ గుర్రంపూడి మండల్ అండి, గుర్రంపూడి మండల్ కాకుండా నాంపల్లి మండల్, అలాగే మరిగూడ మండలం కానీ, యాచార మండలం, అలాగే ఈ చెండూరు కానీ, మునుగోడు, ఈ ఏరియాస్లలో, మళ్ళీ చింతపల్లి, మల్లెపల్లి, దేవరకొండ ఈ ఏరియాస్లలో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి. అలాగే ఈ ఒక హైవే కాకుండా విజయవాడ హైవే, అలాగే శ్రీశైలం హైవే కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాం. ఇది సాగర్ హైవే కిందకి వస్తుంది. సో ఈ హైవేస్లల్లో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా మీ బడ్జెట్ని బట్టి కూడా మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం. మేము ప్రాపర్టీ చూపించిన తర్వాత
మీరు ఆ ఏరియాని మేము లేనప్పుడు కూడా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత సో ఈ ప్రైస్ మేము ఇంత పెట్టవచ్చా లేదా అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి. 1 ఎకర్ నుండి కాదండి, ½ ఎకర్ నుంచి కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాం. మీకు ఎన్ని ఎకర్స్ కావాలంటే అన్ని ఎకర్స్ మేము చూసి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి. కాకపోతే మీరు ఈ చాలామంది ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో ప్రాపర్టీ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం టైం తీసుకుంటామండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తారు కదా నాకు ఇలా కావాలి అలా కావాలని. సో అలాంటి ప్రాపర్టీ మాకు దొరికేదాకా మేము చూసి దొరికిన తర్వాత మీకు చెప్తామండి. ఎందుకంటే మాకు డైరెక్ట్ రైతుతో కాంటాక్ట్ ఉంటుంది. ఓనర్ అయితే ఎవరైతే ఉంటారో ప్రాపర్టీ ఓనర్ డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళతో మేము మాట్లాడిన తర్వాత మీరు అనుకున్న ప్రైస్లో మీరు అనుకున్న రేట్లో ఉంటే డైరెక్ట్గా మీకు మాట్లాడడానికి ప్రయత్నిస్తామండి. సో ఎవరైనా ఉంటే మాకు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. కాల్ చేసి మీ బడ్జెట్ మాకు చెప్పవచ్చు. మేము దాన్ని బట్టి కూడా మేము ప్రాపర్టీ సేల్ చేస్తామండి. సో మీకు గెస్ట్ హౌస్ పరంగా ప్రాపర్టీ కావాలన్నా లేకపోతే ఏదైనా చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని వీకెండ్ వెళ్ళడానికి కావాలనుకున్నా ప్లాట్లతో సహా చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్.